ఈరోజు నా బర్త్డే అండి. నార్మల్గా మా అమ్మ చిన్నప్పుడు నాకు 8 ఇయర్స్ వరకు ఉంది. ప్రతి బర్త్డే పక్కా ఏదో ఒకటి చేసేది. మంచిగా చేసేది. అంటే ఉన్నంతలా మంచిగా చేసేది. మస్తు అనిపిస్తుండే అప్పుడు. నాకు నచ్చిన డ్రెస్ కొనిస్తుండే. ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు కేక్ తేవడానికి డబ్బులు లేకపోతే అంటే మీకు తెలీదు చాలామందికి అది. ఎలా అంటే స్వీట్ అంటే లైక్ రవ్వ ఉంటుంది, దొడ్డు రవ్వ అని చెప్పేసి దాంతో స్వీట్ అండి దాన్ని ఒక ప్లేట్లో వేసి దానికి ఇట్లా ప్లేట్లో వేసి దాన్ని మళ్ళీ ఇంకో దాని మీద బోర్లు వేస్తే అది ఒక షేప్ వస్తుంది కదా, ప్లేట్ షేప్. అది కేక్ అనుకొని కట్ చేపిస్తుండే మా అమ్మ. బట్ డబ్బులు లేక అదైనా ట్రై చేసింది. ఎంత ప్రేమ ఉంటే చేస్తుంది చెప్పు కదా. అది గుర్తొస్తే మస్తు అనిపిస్తుంది. అరే ఇంత ఇంత పెద్ద కేకులు, ఆ సెలబ్రేషన్ అదంతా కాదు, మనకు నచ్చిన వాళ్ళు మన పక్క నుండి మనం మంచిగా హ్యాపీ బర్త్డే అంటే చిన్న కేక్ కాదు అసలు ఏం కట్ చేయకపోయినా కూడా వాళ్ళతో గుడికి పోయినా కూడా మస్తు అనిపిస్తుంది కదా. అది ఏందో మా అమ్మ ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ చాలా వస్తుంది. మా డాడీ నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడే చనిపోయాను, కానీ అంత గుర్తురాడు, ఎందుకో తెలియదు. ఆయన ఎక్కువ గుర్తురాడు, ఎమోషనల్ అవ్వను డాడీ విషయంలో. కానీ అమ్మ మామూలు గుర్తురాదు. ఆమె చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, అసలు 1% కూడా నేను ఏడవలేదు. ఎందుకంటే చిన్న వయసు, తెలీదు, అందరు చనిపోతారు. మా అమ్మ కూడా చనిపోయింది అంతే. నాకు మిగతా అంటే మా పిన్ని వాళ్ళు కానీ, అమ్మమ్మ కానీ, అత్తమ్మ, మామయ్య వీళ్ళు ఉన్నారు కదా అని అనుకున్నా. కానీ కొన్ని రోజులకి తెలిసింది ఆమె పోయిన తర్వాత వేస్ట్. ఆమె ఉన్నంతసేపే రెస్పెక్ట్ ఏదైనా. వాళ్ళంతా వేస్ట్ అనిపించింది. ఇప్పుడు ఎందుకు ఈరోజు గుర్తొస్తుందంటే అసలు చాలా బాధగా ఉంది. ఎట్లా అంటే చెప్పుకోలేని బాధలు కొన్ని ఉంటాయి కదా మనకి. ఎందుకు ఏడుస్తున్నానో, ఎందుకు బాధపడుతున్నానో తెలీదు. నరకం చూస్తున్నా. అయినా ఇవన్నీ వీడియోలలో చెప్పుకోవడం కరెక్ట్ కాదేమో. ఫస్ట్ టైం వీడియోస్లో చెప్పుకుంటున్నాను నేను ఇట్లాంటివి. ఎందుకో ఇన్ని సంవత్సరాలు మా అమ్మాయి చనిపోయాక కూడా నేను బర్త్డే మాత్రం బాగా చేసుకునేదాన్ని. ఎందుకంటే నాకు మా అమ్మని గుర్తొచ్చారు. మా అమ్మకు నా బర్త్డే చేయడం ఇష్టం, ప్రతి ఇయర్ చేసింది 8 ఇయర్స్. తర్వాత నేను చేసుకోవాలి ఎట్లన్నా అని చెప్పేసి డబ్బులు లేకపోయినా 2 నెలలు 3 నెలల నుంచి ఏదో ఒక దాంట్లో పనిచేసేసి, బట్టల షాప్లో ఏదైనా షాప్లో పనిచేసి డబ్బులు సేవ్ చేసుకొని డ్రెస్ కొనుక్కొని నా కేక్ నేనైనా కట్ చేసుకునేదాన్ని. ఈసారి డబ్బులు ఉన్నా కూడా చేసుకోవాలనిపిస్తలేదు. ఎందుకో మా అమ్మ కావాలి, లేదా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అని పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయి. కానీ చనిపోయిన వాళ్ళు రిటర్న్ రారు కదా. కానీ అమ్మ లేకపోతే చాలా కష్టం అండి. అది మాటలో చెప్పలేము. చాలా నరకం అసలు. ఏంటి పిచ్చి పిచ్చి వీడియోస్ చేస్తున్నా.